సింగరేణి సంస్థ RG2 ఏరియా అధికారులు పెంచుకలపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. RG2 ఏరియా వకీలుపల్లి గనికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రెమిడియేషన్ మేజర్స్ కింద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంలో భాగంగా శనివారం పెంచుకలపేట గ్రామంలోని కమ్యూనిటీ హాల్ నందు అధికారులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి సంస్థ ఉత్పాదకత కాకుండా పరిసర ప్రభావిత గ్రామాల మౌలిక వసతుల కోసం సింగరేణి సంస్థ ఎప్పుడూ సామాజిక బాధ్యతగా ముందుంటుందని, ఇందులో భాగంగానే ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, పెంచుకల్పేట గ్రామ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలని, డాక్టర్స్ ఇచ్చిన మందులను సరిగా వాడి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. పోతే ఈ పెంచుకల్పేటలో ఏంది అంటే రవీంద్ర మన తిరుపతి గారు చెప్పినట్టు రోడ్లు ఇవి చెప్పినారు. డెఫినెట్గా మేము అంకితమై ఉన్నాం దానికి రోడ్లకి. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడెక్కడైతే రోడ్ ఎక్స్టెన్షన్ లేవో అన్నిటి కూడా మళ్ళొకసారి మేము ఇది పెట్టేసేసి నోటు పెట్టేసి శాంక్షన్ తీసేసుకొని చేస్తున్నాం. అందులో భాగంగా ఈ చుట్టుపక్కల రోడ్డుకు అతల పక్క ఇతల పక్క కూడా బాగా లోతుండడంతో రెండో బండి వస్తే కదలని పరిస్థితి ఉన్నది. ఇది ఈ సందర్భంగా దీనికి ఏం చేస్తున్నామంటే దానికి కూడా ఇంత మట్టి పోసేసేసి కొద్దిగా లెవెల్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం. పోతే ఈ గ్రామస్తులందరూ కూడా చాలా చిరకాల కోరిక ఇది ఏంటంటే OC3 ప్రభావిత గ్రామం. 1904 ఫ్లాట్స్ ఇచ్చాము ఇక్కడ మనం. యాక్చువల్గా ఉన్న పర్సన్స్ వచ్చేసి 400 చిల్లర ఉన్నారు. ఈవెందో ఇంత ఎక్కువ ఇచ్చినా కూడా ఆ టైంలోకి వచ్చేసేసి R&R లేకపోవడంతో, రోడ్డు వెడల్పుగా లేకపోవడంతో కొద్దిగా రావడం పోవడం కష్టమవుతుంది. R&R లేకపోవడంతో అందరు కూడా కట్టుకున్నట్లేరు. ఇంకా కూడా మా లెక్క ప్రకారం అయితే ఇంకా ఒక 80 మంది వరకు 400 చిల్లరలా కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ప్రతి మనిషికి కావాల్సింది కూడు, గుడ్డ, ఇల్లు, ఈ మూడు ఉండాలి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు ఏం కావాలో మేము సహాయం చేస్తాం. డెఫినెట్గా వాళ్ళకి ఏమైనా మట్టి కావాలన్నా ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళకి ఇంటి కట్టుకునే ప్రాసెస్లో అవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాం. దానికి ఏమి ఇబ్బంది ఉండదు.